బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి జాబ్ రాకపోయేసరికి టెన్షన్ పడుతూ చాలా ఇన్స్టిట్యూట్లలో లక్షలు ఫీజులు పే చేయడానికి పేరెంట్స్ రెడీగా ఉంటున్నారు. ఎవ్రీ ఇయర్ ఐ టాక్ టు థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్. సో ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఎట్లా చూస్తారంటే యూజువల్గా యాడ్స్ చూసి, లేదు అంటే జాబ్ గ్యారంటీ స్కీమ్స్ అని చూసేసి, ఎందుకు అంటే వాళ్ళ పిల్లలకి ఆల్రెడీ 22-23 ఇయర్స్ వచ్చేసి ఉంటాయి. సో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఎవరు తొందరగా జాబ్ ఇస్తామంటారు, ఎవరు తొందరగా ఒక జాబ్ గ్యారంటీ ఇస్తామంటారు అనేది చూస్తూ ఉంటారు. సో మేము దగ్గర ఒక 10,000 మెంబర్స్ని ఆల్రెడీ లైక్ వీ హ్యావ్ మేడ్ దెమ్ ఇంటూ డేటా సైంటిస్ట్. ఒక 500+ బ్యాచెస్ రన్ చేసాము. అయినా కూడా వచ్చిన ప్రతి పేరెంట్ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, జాబ్ గ్యారంటీ ఇస్తారా, లేకుంటే ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తారు అని ఇట్లా అంటూ ఉంటారు. సో దీస్ పేరెంట్స్ బికమ్ సాఫ్ట్ టార్గెట్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ సే 30 lakhs 40 lakhs ప్యాకేజ్ ఇప్పిస్తుంది అనుకోండి, ఇంత కష్టపడి జనాల్ని ఐఐటి నీట్ ఇట్లాంటివి రాపిచ్చేసి ఐఐటీస్లో అట్లా జాయిన్ చేయించాల్సిన అవసరం కూడా ఉండదు కదా. సో ఇలాంటి ఈ షార్ట్ టర్మ్ మీకు ఎట్లా అంటే తొందరగా మీరు ఇంప్రెస్ అయిపోయి డబ్బులు పే చేయడానికని ఎనీ ఇన్స్టిట్యూట్ విల్ ప్రామిస్, ఏదైనా వాళ్ళు ప్రామిస్ చేస్తూ ఉండొచ్చు. నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకసారి కంప్లీట్ క్రెడిబిలిటీ అంటే హిస్టరీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు హైరింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది, ఇప్పుడు హైరింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే హ్యాకథాన్స్ అని కండక్ట్ చేస్తున్నాయి, కోడింగ్ రౌండ్స్ కండక్ట్ చేస్తున్నాయి. సో వీటన్నిటికీ ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ దే హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ నియర్ రియల్ టైమ్ యూజ్ కేసెస్ మీద వర్క్ చేసి ఉండాలి. వాళ్ళకు ఒక గిటప్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఉండాలి. సో అలా ఉంటేనే దే విల్ బి ఏబుల్ టు గెట్ సెలెక్టెడ్. అంతేగాని 30 రోజుల్లో జాబ్ ఇప్పిస్తాము, 100 రోజుల్లో జాబ్ ఇప్పిస్తాము, లేకుంటే పైథాన్ 10 రోజుల్లో నేర్చుకోండి మీకు 10 లక్షల జాబ్ వస్తుంది, జాబ్ గ్యారంటీ స్కీమ్స్ ఇలాంటివి ఎవ్వి నమ్మకండి.